మన డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. సాయి కిరణ్ గౌడ్, సభ్యులు సాయి కిరణ్ గౌడ్, ఒక నిమిషం. మీకు ఇస్తున్న సమయం 1 నిమిషం, 1 మినిట్. Speaker. My name is Sai Kiran Gaur. ఈ అవకాశం ఇచ్చిన బీజేఎం అధ్యక్షులు సెవిలా మహేందర్ గారికి, అలాగే ఇక్కడికి నన్ను పంపిన మా రాష్ట్ర కన్వీనర్ సోషల్ మీడియా సూర్యరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎమర్జెన్సీ గురించి అందరూ బాగానే మాట్లాడారు. అందరికీ తెలుసు 1975 June 25, 50 years, ఎవ్రీవన్ నోస్. సో ఏదో చిన్న పిల్లలు మాట్లాడుకుంటే ఇంట్లో పిల్లల్ని పెట్టేసి దర్వాజా పెట్టింది అమ్మ అని అన్నారు ప్రతిపక్ష నాయకులు. భారతీయ జనతా పార్టీ పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు అప్పటి ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళ మదర్ చనిపోతే లాస్ట్కి, అంటే తల్లి కొడుకుకి ఉన్న సంబంధం ఏంటంటే కొడుకు ప్రయోజకుడు అయితే తల్లి చూడాలని ఉంటుంది. అండ్ లాస్ట్ చివరి కోరిక ఏముంటుందంటే కొడుకు తన చితికి నిప్పు పెట్టాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్. కొడుకు తన తల్లికి ఇచ్చే అల్టిమేట్ పాయింట్ ఏంటంటే తన చితి పెట్టాలి తన కొడుకు. సో ఆ జైలర్ని అడుగుతారు రాజ్నాథ్ సింగ్ గారు, ఇట్లా నేను వెళ్ళి మా మదర్ కాష్టం చేసి వస్తా అంటే కూడా అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అధికారాలు, వాళ్ళ ఆదేశాలు ఎట్లున్నాయంటే సొంత తల్లికి కూడా చితి పెట్టకుండా అడ్డుకున్న నీచమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లాంటి దుర్మార్గపు నాయకులు ఈ ఇందిరాగాంధీ. అంటే తన కొడుకు సంజయ్ గాంధీ గురించి ఏమైనా చేయొచ్చు. అదే ఎమర్జెన్సీలో ఎంతో మంది తల్లులు కోల్పోయిన నాయకులు ఎట్లీస్ట్ స్థితి పెడతా అంటే పర్మిషన్ ఇవ్వని నీచపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తాను. కెనడాలో ఇందిరాగాంధీ గారి దిష్టిబొమ్మ ఖలిస్తానీ తీవ్రవాదులు కాలుస్తుంటే ఎక్కువగా ఆపోజ్ చేసింది బీజేపీ నాయకులే, ఎక్కువగా ఆపోజ్ చేసింది. అట్లీస్ట్ మీరు మాట్లాడలే, మీ కాంగ్రెస్ వాళ్ళు అట్లీస్ట్ మాట్లాడలే. ఇందిరాగాంధీ గారి దిష్టిబొమ్మ దానం చేస్తుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలే. అదే మా సోషల్ మీడియాలో వాళ్ళని ఎండగడుతూ ఆమె మనకు వ్యతిరేక ప్రధాని అయినా మన భారతదేశపు పౌరురాలే అయినా మనం సోషల్ మీడియాలో గలం విప్పినాం. ఓకే, సభ్యురాలు వీణ, ఒక్క నిమిషం. అందరికీ అవకాశం రావాలి దయచేసి. ముందుగా మేడం స్పీకర్ గారికి, ఇక్కడున్న సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు మాక్ పార్లమెంట్లో మన